హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్విఎస్ స్టోరీ. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన వీడియో వచ్చేసి నేను ఒక టైప్ ఇయర్ రింగ్స్ చేశాను. అంటే అందరూ చేసేలా అంటే కొంచెం నేను డిఫరెంట్గా ఆలోచించి చేశాను. ఎవరైనా చేసి ఉండొచ్చు, కానీ నాకు ఇది నా ఓన్గా నేను ఆలోచించి చేశాను ఇయర్ రింగ్స్. ఎలా వచ్చాయి ఏంటనేది మీరే చూసి చెప్పండి. నాకైతే బాగానే వచ్చాయి అనిపించింది. ఏమైనా మిస్టేక్స్ ఉన్నా ఎక్కడైనా అర్థం కాకపోయినా కామెంట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే. లేకపోతే మీరు చెప్పిన మిస్టేక్ నేను తెలుసుకుంటాను. నా దగ్గర స్కేల్స్ అవి ఏమి లేవు కాబట్టి సర్కిల్స్ అవి గీసుకోవడానికి నేను కాయిన్స్ తీసుకున్నాను. 10 రూపీస్ కాయిన్ ఏమో కింద దానికి తీసుకున్నా, కింద బేస్కి. పై బేస్కి ఏమో 2 రూపీస్ కాయిన్ తీసుకున్నా. అంటే పర్ఫెక్ట్గా రాదేమో అని నేను కాయిన్స్ తీసుకున్నా. మీ దగ్గర స్కేల్ ఉంటే స్కేల్ అయినా వాడచ్చు. నేను కింద బేస్కి మధ్యలో కడ్డీ పెట్టి కాల్చాను. అంటే మొత్తం కట్ చేశాను ఓహెచ్పి షీట్. డైరెక్ట్గా కట్ చేయడానికి సిజర్తో రాదు కాబట్టి కడ్డీ పెట్టి కాల్చి ఓహెచ్పి షీట్ని కట్ చేశాను. ఎక్కడైనా మిస్టేక్ ఉంటే చెప్పండి. బ్యాక్ సైడ్ కూడా ఇయర్ రింగ్కి నేను వ్యాక్స్ షీట్ అంటించాను. అంటే కడ్డీ పెట్టి కాల్చాను కదా, అదంతా కొంచెం హార్డ్గా రఫ్గా అయ్యి అంటే బ్యాక్ సైడ్ అంత మంచిగా లేదు. దానికోసం నేను చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని అక్కడక్కడ అంటించాను. అంటే నాకు అది పర్ఫెక్ట్ కటింగ్ అంతగా రాలేదు. దానివల్ల అక్కడక్కడ చిన్న చిన్న ముక్కలు కట్ చేసి అతికిచ్చాను బ్యాక్ సైడ్ ఓహెచ్పి షీట్. లోపల కూడా వాటిని ఐపిన్స్ అంటారంట. ఐపిన్ పెట్టి అంటే లోపల ఒక పోస 2 పూసలు తగిలిచ్చాను అనమాట. కొంచెం లుక్ బాగుండిద్దని లోపల ఒక హ్యాంగింగ్ తగిలిచ్చి ఐపిన్ పెట్టి హుక్స్ కూడా తగిలిచ్చాను. పూసలు కూడా తగిలిచ్చాను. అంటే లుక్ బాగుండిద్దని, కొంచెం డిఫరెంట్గా కూడా ఉంటుందని లోపల హుక్స్ ఐపిన్ పెట్టి పూస పెట్టి చిన్న చిన్న వైట్ పూసలు కూడా తగిలిచ్చాను. ఫినిషింగ్ ఎలాగుందో చూసి చెప్పండి. బాగుంటే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. ఎక్కడైనా ఏవైనా అర్థం కాకపోయినా కామెంట్ చేయండి, లేదా ఎక్కడైనా ఏదైనా మిస్టేక్ వచ్చినా కామెంట్ చేయండి. నేను రిప్లై ఇస్తాను. నా మిస్టేక్ని నేను తెలుసుకుంటా. లేకపోతే మీకేమైనా డౌట్ వచ్చినా నేను రిప్లై ఇస్తాను. అంత టఫ్ ఇయర్ రింగ్స్ ఏం కాదు, ఈజీగా చేయొచ్చు. ఎవరైనా ఈజీగా మేక్ చేయొచ్చు. ట్రై చేయండి, ఈజీగానే ఉంటాయి. ట్రై చేస్తున్న కొద్దీ చేయాలని ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే కామెంట్ చేయండి. ఇది మన ఫైనల్ అవుట్పుట్. ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి.